చిత్రంలోని వాక్యం ఒక లోతైన మరియు వ్యంగ్యార్థంతో కూడిన సందేశాన్ని ఇస్తుంది. దీని అర్థం ఏమిటో సులభంగా ఇక్కడ చూద్దాం. నీవు నీళ్లలో చేపను పట్టుకోలేకపోతే దానికోసం మార్కెట్లో ఎదురుచూడు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే 1. కర్మ సిద్ధాంతం. కర్మ మీకు అన్యాయం చేసిన వ్యక్తి లేదా మిమ్మల్ని మోసం చేసి తప్పించుకున్న వ్యక్తి ప్రస్తుతానికి మీ చేతికి చిక్కకపోవచ్చు, అంటే నీళ్లలో ఉన్న చేపలా తప్పించుకోవచ్చు. కాని ఏదో ఒకరోజు అతను చేసిన తప్పుకు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు అతను అందరికీ తెలిసేలా బయటపడతాడు, మార్కెట్లోకి వచ్చిన చేపలా. 2. ఓర్పు మరియు సమయం. పేషెన్స్. కొన్నిసార్లు మనం ఒక పనిని సాధించడానికి ఎంత ప్రయత్నించినా కుదరదు. అప్పుడు పట్టుబట్టి ఆరాటపడటం కంటే సరైన సమయం కోసం వేచి చూడాలి. సమయం వచ్చినప్పుడు ఆ అవకాశం తనంతట తానే మీ ముందుకు వస్తుంది. 3. వ్యంగ్యం. సార్కాసం. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసి తప్పించుకుని తిరుగుతుంటే, ఈరోజు కాకపోయినా రేపైనా దొరుకుతావులే అని చెప్పడానికి ఇది ఒక స్టైలిష్ మార్గం. సారాంశం: తప్పు చేసినవాడు ఎప్పుడూ తప్పించుకోలేడు, ఏదో ఒక రూపంలో బయటపడాల్సిందే అని దీని అర్థం. దీనిపై మీకు ఇంకేమైనా సందేహాలు